ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారిని శక్తి స్వరూపిణి అంటారు కదా. గడ్డిపోచ నుంచి వచ్చిన అణువు అలాగే ఏ దృశ్య పదార్థం నుంచి వచ్చిన అణువు ఒకదానితో ఒకటి విరుద్ధంగా ఉండవు. అందులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు ఒకదానితో మరొకటి ఢీ కొనకుండా వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఆ అణువును కూడా విభజిస్తే పేలుడు సంభవిస్తుంది. ఆ అణువులో ఉన్నదే శక్తి. అమ్మవారికి మరో పేరే శక్తి. అంటే ఈ దృశ్య ప్రపంచంలో మనకు కనపడే సమస్తం శక్తి వలనే ఏర్పడినట్లు ఈశావాస్యోపనిషత్తులోనిది మొదటి శ్లోకంలో ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. దీని అర్థం ఏమిటంటే ఈ అసత్య జగత్తు మొత్తం భగవంతుడి చేత ఆవరించబడింది. అంటే ఈ దృశ్య ప్రపంచం నుంచి దేని నుంచి ఏర్పడింది అంటే భగవంతుడి నుంచి. ఆ భగవంతుడి రూపమే శక్తి. శక్తికి మరో పేరు ఏంటి అంటే అమ్మవారు. మనం ఆ శక్తినే అమ్మవారి రూపంలో కొలుస్తున్నాం. అంటే అర్థం శక్తి అంటే అమ్మవారి రూపం, దేవుడు అని అర్థం. ఐన్స్టీన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రతిదీ ఎనర్జీతోనే అంటే శక్తితోనే ఏర్పడింది అని చెప్పక మునిపే ఈ విషయాన్ని మన ఋషులు ధ్యానంలో దర్శించి ఎప్పుడో చెప్పారు. అమ్మవారి శక్తితోనే ఈ జగత్తు మొత్తం నడుస్తుంది అని. ఈ సృష్టిలో ముందుగా ఈ దృశ్య ప్రపంచం ఏర్పడక మునిపే ఈ విశ్వమంతా ఆ శక్తి అంటే అమ్మవారితోనే నిండి ఉంది. కొన్ని అణువులు కలిస్తే శక్తిగా మారుతుంది. ఆ శక్తి స్వరూపాలే అమ్మవార్లు. దుర్గా, సరస్వతి, లక్ష్మి ఇలా ఈ అమ్మవారి స్వరూపాలు అయ్యాయి. అంటే మనకు ఈ దృశ్య ప్రపంచం లేకముందే అమ్మవారి శక్తి స్వరూపంగా ఉందని అర్థం. అయితే దేవుడిని జ్ఞానవంతుడని అంటాం కదా. అప్పుడు దేవుడు ఆ అణువు నుంచే వచ్చిన శక్తి అయినట్టు ఆ అణువు కంటికి గోచరించదు కాబట్టి దేవుడు నిరాకారుడు. ఆ కనిపించని అణువుల అదృశ్య శక్తే దైవం. మొదట్లో దేవుడు నిరాకారుడే. అందులో నుంచి సాకారం ఉద్భవించింది. నిజానికి ఆ పరమాణువులు కాదు దైవం అంటే. దేవుడు అణువులను సృష్టించలేదు. దేవుడు నిష్క్రియుడు. సంకల్ప మాత్రం చేతనే ఏదైనా సృష్టించగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఓ ధనుంజయ, నాకంటూ పరమ కారణమైనది వేరొకటి లేదు. ఈ జగత్తునందలి వస్తువులు అన్నీ హారంలో మనుల వలె నాయందే కూర్చబడినవి. శక్తి సూత్రం. ఆ సూత్రానికి కుచ్చబడ్డ మనులు ఈ భౌతిక పదార్థాలు. ఆ హారంలో భగవంతుడు కానిది ఏమీ లేదు. సర్వం కల్విదం వాసుదేవ సర్వమితి. ఓం శ్రీమాత్రే నమః. ఈ జగత్తును నడిపే మూలాధార శక్తి ఆ అమ్మవారు. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరి యందు మెండుగా ఉండాలి. అందుకే ఆ తల్లికి మనం మనసు విప్పి ఏది చెప్పుకున్నా సరే ఆ తల్లికి చేరుకుంటుంది. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.